భర్తతో సహజీవనం చేసి పెళ్లికి నిరాకరించిన యువకుడు ఇంటి ముందు యువత ధర్నా చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కోమరబండలో చోటు చేసుకుంది. రత్నావరం గ్రామానికి చెందిన అనుషకి మొదటి వివాహం జరగగా భర్త నుండి విడిపోయి కోమరబండకు చెందిన మహేష్ తో పరిచయం కాస్త సహజీవనం చేసి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినట్టు బాధితురాలు తెలిపారు. తమను మహేష్ వివాహం చేసుకోవాలని ప్రియుడు ఇంటి ముందు ధర్నా చేపట్టింది. అనుషకి పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన యువకుడు ఇంటి ముందు భీష్మించుకొని కూర్చున్నది. మా తల్లిగారు ఏమో రత్తారం అండి. నన్ను ఇచ్చింది రామచంద్రపురం. అయితే మేము ఈ కోరబండ వచ్చి పెట్టుకున్నప్పుడు మోషా అనే అతను నాకు పరిచయం అయ్యాడు. నాకు భర్త ఉండన్నా కూడా నన్ను నీ జాగాలు నువ్వు ఉండు, ఇద్దరం కలిసి ఉన్నాం కొన్ని రోజులు, నీ జాగాలు నువ్వు ఉండు, నా జాగాలు నేను ఉండంటే నేను ఉండను, నేను జావనైనా దస్తా కానీ మా వాళ్ళు వచ్చి నీ ఇంటి మీదనే పడతారు నేను దస్తే అనేసి అన్నాడు సార్. అన్న తర్వాత బయటకు వచ్చి పెట్టాక ఇద్దరు ఆడపిల్లగాళ్ళు ఆయనకే అయ్యారు సార్. ఇద్దరు ఆడపిల్లలే. నేను ఇంటికి తీసుకెళ్ళు పెళ్లి చేసుకో అంటే మేము మామూలుగా ఆయన చూస్తాను, మామూలుగా మెట్టెలు కట్టాడు ఇంట్లో. తర్వాత ఇంటికి తీసిపో అంటే మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, మా ఇంట్లో అలా చేసుకుంటా పెళ్ళి అనేసి అన్నాడు. ఇంటికి తీసుకొచ్చి నాకు పెళ్ళి వద్దు, నువ్వు వద్దు, నాకు వద్దు అనేసి అంటున్నాడు. ఇద్దరు పిల్లగాళ్ళు కూడా ఆయనకే సార్. ఈరోజు నా భర్త కానించి నేను భర్త కాడుంటే నా భర్త కానించి ఎడదీసి మా సంసారం ఆగం చేసి ఇద్దరు ఆడపిల్లగాళ్ళని కానీ ఈరోజు నాకు సంబంధం లేదని మాట్లాడుతున్నాడు సార్. మీడియా వాళ్ళే నాకు న్యాయం చేయాలి సార్. ఇద్దరు ఆడపిల్లగాళ్ళు ఉన్నారు సార్, నేను ఒక్కదాన్నే కదా సార్. ఇన్ని రోజులు మించుకొని నేను వద్దు అనేసి అన్నా కొద్ది ఆయన నేను దస్తా మీ ఇంటి మీదకి వచ్చి పడతారని నన్ను వేధించాడు సార్. అందుకని మీ ఇద్దరం కలిసి ఉన్నందుకు ఇద్దరు ఆడపిల్లగాళ్ళు కొని ఆయనకే వచ్చారు సార్. ఇప్పుడు మేము చేసుకోను, నాకు వద్దు అంటుంది సార్. మీ మీడియా వాళ్ళే మాకు సాయం చేయాలి సార్. నాకు ఇద్దరు ఆడపిల్లలే సార్. నా జీవితం ఒకటే లేదు సార్, ఇద్దరు ఆడపిల్లగాళ్ళ జీవితం ఉంది సార్. నాకు న్యాయం చేయండి అయ్యా. మీరే